ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ అండ్ సినిమాల్లో కూడా మలయాళం అండ్ తమిళం వాటి వెరైటీ స్టోరీల ద్వారా, ఫోటోగ్రఫీ ద్వారా, మ్యూజిక్ ద్వారా, డైరెక్షనల్ ఎలిమెంట్ ద్వారా పాపులారిటీ పొందుతూ ఉన్నాయి. అందులో ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో ఇన్స్పెక్టర్ రిషి. ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ హారర్ అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీని కథ కమావిష ఏంటి తెలుసుకుందాం. దీని దర్శకులు జేఎస్ నందిని. ఇది తమిళంలో వచ్చిన వెబ్ సిరీస్. సో తర్వాత అమెజాన్ ప్రైమ్ మల్టిపుల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసింది. ఇప్పుడు తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది, చూడొచ్చు. దీనిలో హీరోగా నటించిన అతను నవీన్ చంద్ర. ఇతను అందరికీ తెలిసిన హీరోనే మనకి. సో దీనిలో కథ ఏంటి అంటే, అసలు అంటే వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎపిసోడ్లో ఏం చేస్తారంటే, ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అడవిలోకి వెళ్తూ ఆయన ఏదో దేనికో వెతుకుతున్నట్టుగా వెళ్తూ ఉంటే ఒక వికృతమైన ఆకారం కనిపిస్తుంది. తర్వాత అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఆ శవం చుట్టూగా ఒక సాలెగూడు లాంటి ఒక వలయం లాంటిది, ఒక వల లాంటిది ఆయన బాడీ చుట్టూ ఏర్పడి తెల్లగా అతను చనిపోయి ఉంటాడు. సో అది ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. అలాగే ఒక కాంట్రాక్టరు, అలాగే ఒక లారీ డ్రైవరు, అలాగే ఒక టీ ట్రేడరు, ఇతను ఇలాంటి వాళ్ళు కొంతమంది ముగ్గురు ఇదే పరిస్థితిలో ఇలా ఒక సాలెగూడు లాంటి ఒక వల లాంటిది వాళ్ళ బాడీ మీద కనిపించి వాళ్ళు సడన్గా చనిపోతారు వివిధ రూపాల్లో. సో అది పోలీసులు ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా కూడా వాళ్ళకి అర్థం కానప్పుడప్పుడు ప్రత్యేకంగా ఒక ఇన్స్పెక్టర్ని, అతను రిషి అనే అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని పంపిస్తుంది. అతను వచ్చి ఆ కేసుని రకరకాలుగా అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ వ్యక్తితోటి, అలాగే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ తోటి, ఈయనకు సపోర్టింగ్గా ఉన్న మరొక సబ్ ఇన్స్పెక్టర్ తోటి, ఇలా అందరితో కలిసి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. సో ఓవరాల్ ఇన్వెస్టిగేషన్లో ఇతను చూస్తున్నప్పుడు అది ఒక చాలా మంది భయపడుతున్నట్టుగా, చాలా మానసిక స్థితి డిఫరెంట్గా ఉన్నట్టుగా, అలాంటి పరిస్థితులలో వాళ్ళు చనిపోయినట్టుగా అతనికి తెలుస్తూ ఉంది. అలాగే ఈ రిషి కథ కూడా ఒక వింతగా ఉంటుంది. ఆయన ఒక అమ్మాయిని, విజయ్ అనే ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఈ రిషి మీద అనుమానం పెంచుకొని ఇతనితో చాలా గొడవలు అవుతాయి, ఇతన్ని చాలా అవమానిస్తుంది, ఇతను చాలా బాధపడి ఆమెకు విడాకులు కూడా ఇవ్వాలనుకుంటాడు. అనుకోని ఒక షూటింగ్లో, అంటే ఫైర్ షూటింగ్లో ఈ భార్య అడ్డం వచ్చినందుకు గాను వాళ్ళు అక్కడ ఉన్న హంతకులు ఆమెను కాల్ చేస్తారు, ఆమె చనిపోతుంది. ఆ తరువాత రిషికి చాలాసార్లు ఆమె ఆత్మరూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఈయన ఆత్మను చూసి భయపడుతూ ఉంటాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈయన ఇన్వెస్టిగేషన్కి వచ్చాక అడవిలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. సడన్గా ఆమెకు ఆత్మ కనిపిస్తుంది ఈయనకి. ఈయన ఆత్మని పో అని చెప్తూ ఉంటాడు. చూసేవాళ్ళకు సమ్ విడ్డూరంగా అనిపిస్తుంది ఈయన బిహేవియర్. తర్వాత అడవిలో ఉన్న ఒక అమ్మాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక అమ్మాయిని కూడా అడవిలో ఒక వికృత ఆకారం వచ్చి చంపబోతూ ఉంది. అప్పుడు చంపబోయినప్పుడు ఆ అమ్మాయి ద్వారా తెలుసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆమె వనదేవత లేదా వన రాక్షసి, అంటే వాళ్ళు తమిళంలో వనరాచి అని చెప్తారు. సో ఈ వనదేవత వనరాక్షసు వచ్చి నన్ను చంపబోయింది అని చెప్తారు. సో అందరిని ఎంక్వైరీ చేసినప్పుడు అందరు చెప్పేది ఏంటంటే, ఈ వనరాక్షసు లేదా వనదేవతను వచ్చి మమ్మల్ని చంపేస్తుంది అని చెప్తారు. సో అప్పుడు ఇతనికి ఫస్ట్ నమ్మరు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఇటువంటి దయ్యాలు భూతాలు అంటే నమ్మరు కాబట్టి ఇతను కూడా నమ్మడు. కానీ నెమ్మదిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అన్ని కేసుల్లో అదే వస్తుంది. సరే తర్వాత ఈ తెల్లగా సాలిగూడు లాంటి వల వచ్చి మనిషి మీద పడి ఆక్యుపై చేసినప్పుడు అసలుకి ఈ వల ఎలా ఏర్పడుతుంది మనిషి చనిపోయినప్పుడు అని చెప్పేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ కన్సర్న్డ్ ఫోరెన్సిక్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు ఒక వింత రకాలైన పురుగులు ఉంటాయి, తర్వాత ఒక కెమికల్ దాని మీద ప్రయోగం చేసినప్పుడు అది ఆ గూడుని క్రియేట్ చేసుకోగలుగుతుంది, అది చాలా వేగంగా క్రియేట్ చేయగలుగుతుంది అనే సస్పెన్స్ని వాళ్ళు విడదీసి చెప్తారు సైంటిఫిక్గా. తర్వాత ఈయన చాలా రకాల రీసెర్చ్ చేస్తారు. అసలు ఈ యాక్టివిటీస్ అన్నీ ఎలా జరుగుతున్నాయి, ఎవరు చంపుతున్నారు, చాలా రకాలుగా చేసిన తర్వాత ఇదంతా కూడా ఒక అడవి ప్రాంతంలో తీయబడుతుంది. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటి అంటే అద్భుతమైన ఫోటోగ్రఫీ. ఎందుకంటే కంప్లీట్ సినిమా మొత్తం కూడా వెబ్ సిరీస్ మొత్తం కూడా ఆటవిక ప్రాంతంలో తీయటం వల్ల, అంటే అడవి ప్రాంతంలో తీయటం వల్ల ఆ నేటివిటీని చూపించడానికి దర్శకుడు ఈ ఫోటోగ్రఫర్ ద్వారా చాలా ప్రయత్నం చేశాడు. అలాగే శ్రీధర్ అనే ఫోటోగ్రఫీ, ఆ పర్సన్ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చూపించాడు. అలాగే అశ్వత్ అనే సంగీత దర్శకుడు కూడా అద్భుతమైన సంగీతాన్ని, అంటే ఒక హారర్, ఒక థ్రిల్లర్,
ఒక ఇన్వెస్టిగేటివ్ వెబ్ సిరీస్కి ఆర్ మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో, ఎలాంటి ఫోటోగ్రఫీని చూపించాలో, అలాగే అడవిలో ఫోటోగ్రఫీ ఎలా ఉండాలో అదే విధంగా అతను చూపిస్తాడు. ఒక హారర్ ఎలిమెంట్ని ఎలా చూపించాలి, హారర్ ఎలిమెంట్కి తగ్గ సంగీతం ఎలా ఇవ్వాలి, ఇలాంటి సన్నివేశాలు, చాలా సన్నివేశాలు, థ్రిల్లింగ్ సన్నివేశాల్లో దాని రిలేటెడ్ మ్యూజిక్ కానీ, దాని రిలేటెడ్ ఫోటోగ్రఫీ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఆ లైటింగ్ ఎఫెక్ట్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. సో ఓవరాల్గా మనం ఒక 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ 10 ఎపిసోడ్లు చూస్తున్నప్పుడు సరే మధ్య మధ్యలో కొద్దిగా లాగింగ్ అనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా మనమైతే థ్రిల్ ఫీల్ అయ్యి ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో చూద్దామనే ఒక మనస్తత్వం మనకు కూడా వచ్చేస్తుంది. సరే ఎంత బోర్ వచ్చినా సరే మొత్తం మీద 10 ఎపిసోడ్లు అయితే మొత్తం చూస్తాం మనం. సో అది ఒక వెబ్ సిరీస్లో, వీళ్ళు తీసిన వెబ్ సిరీస్ గొప్పదనం. సో వద్దు అనుకుంటేనే మొత్తం చూసేస్తాం, అంత క్రియేటివ్గా అనిపించింది. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే ఈ రిషి అనే అతను ఫైనల్ ఒక ఐడెంటిఫై చేస్తారు, అసలు ఎవరు చంపుతున్నారు అన్నప్పుడు ఆ భూమి అడుగు భాగంలో ఒక సెల్లార్ ఉంటుంది, దానిలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి చంపుతున్నట్టుగా గుర్తుపడతాడు. తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి స్పెసిఫిక్గా ఒక మనిషి రూపంలో వాళ్ళే చంపుతున్నారు తప్పితే ఇవి దయ్యాలు భూతాలు కాదు అని అతను ఒక నమ్మకానికి వస్తాడు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ అతను అంతిమ చరణానికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఏమవుతుందంటే ఎవరైతే ఆ ఫారెస్ట్ ఆఫీసర్తో ఉన్న ఒక అమ్మాయి, వీళ్ళందరూ కూడా ఆ అడవికి సంబంధించిన వాళ్ళే. అలాగే మొత్తం ఒక 5-6 మంది వ్యక్తులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఈ పోలీస్ ఆఫీసర్కి హెల్ప్ చేసి ఇన్వెస్టిగేషన్లో హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈ హత్యలలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అప్పుడు రిషి ఇన్వెస్టిగేషన్లో యాక్చువల్గా ఇదేదో జరుగుతుందని ఆయన డిటెక్ట్ చేస్తారు, కానీ వీళ్ళు స్పెసిఫిక్గా ఉన్నారని ఆయన రికగ్నైజ్ చేయడు. కానీ ఆఖరికి ఈయననే చంపడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈయనకి ముఖాముఖి ఎదురవుతారు. వాళ్ళు ఏం చెప్తారంటే యాక్చువల్గా వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే, ఎందుకంటే మేమందరం కూడా ఈ అడవి బిడ్డలమి, ఇక్కడ రాజకీయ నాయకులు ఇండస్ట్రియలిస్టు గట్టి ఈ అడవిని ధ్వంసం చేద్దామని ఒక ప్లాన్తో వచ్చినప్పుడు ఆ విలేజ్లో ఉన్న చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు అగ్నిలో పడిపోయి. అయితే అదే సమయంలో చిన్నపిల్లలుగా అన్నటువంటి ఈ 5-6 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఆటవిక శాఖ అధికారి, అతనితో వచ్చిన కానిస్టేబుల్, ఆ ఊర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ చిన్నపిల్లలుగా ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు, అంటే ఆత్మాహుతిలో భాగంగా ఉండరు, వాళ్ళు భయపడిపోయి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చాక వాళ్ళు చదువుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఈ అడవిని కాపాడుకోవాల్సిన అంశం మన బాధ్యత అని. అప్పుడు వాళ్ళు ఈ దీనిలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఇలాంటి వాళ్ళలో వాళ్ళని ఒక్కొక్కళ్ళని చంపుతూ వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. సో అందుకోసమే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఎంత చేసినా కూడా దానికి సమాధానం దొరకదు, ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఏం చేశాడు రిషి అనే ఒక పోలీస్ ఆఫీసర్ దాన్ని డిటెక్ట్ చేసిండు. డిటెక్ట్ చేయటం వల్ల వాళ్ళు చెప్తారు, సో మేము ఈ అడవిని కాపాడటం కోసం గాను మేము ఇలా వాళ్ళని చంపుకుంటూ వెళ్తున్నాం, సో నువ్వు కూడా ఈ సీక్రెట్ని బయట చెప్దాం అనుకుంటున్నావు కాబట్టి నిన్ను కూడా అంతం చేసేస్తాం. వాళ్ళు ఎవరు ఎప్పుడు కూడా ఈ అడవిని అంతం చేయకూడదు, మేము కాపాడి తీరుతామని వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఎనీవే దాన్ని రిషి అడ్డుకుంటాడు, వాళ్ళందరినీ అంతం చేసేస్తాడు. కానీ ఇక్కడ ఏంటి అంటే మరి కథ ఫైనల్గా చెప్తుంది ఏంటి అంటే ఓకే ఒక మంచి విషయం, ఎందుకంటే అడవిని ధ్వంసం చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం, కానీ చట్టానికి చేతిలోకి తీసుకొని చేయటం అనేది ఒక క్రైమ్గా చూపిస్తున్నారు. సో ఒక పోలీస్ ఆఫీసర్ దాని ఎగెనెస్ట్గా వీళ్ళందరిని అంతం చేసేసి మళ్ళీ అడవిని కాపాడే ఒక ప్రయత్నం చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఆ మధ్యలోనే ఆయన భార్య కూడా మళ్ళీ కనిపిస్తుంది ఆత్మరూపంలో. అప్పుడు ఆమె చెప్పిన సారీ చెప్పుకుంటాడు, నేను ఎంతో లవ్ చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆత్మ సంతోషించి డిసపీర్ అయిపోతుంది, అంటే కనిపించకుండా వెళ్ళిపోతుంది. సో ఆయన స్టోరీని కూడా అక్కడ క్లోజ్ చేస్తాడు. ఈ దర్శకుడు మధ్యలో ఈ అరణ్యంలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్కి ఈయనకి మధ్య ఒక లవ్ స్టోరీని క్రియేట్ చేయాలని కూడా చూస్తాడు. అది చాలా సెన్సిటివ్గా లవ్ మూమెంట్స్, కొద్ది రొమాంటిక్ మూమెంట్స్లో తీసుకెళ్తాడు. కానీ తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఉద్దేశంతో ఆ లవ్ స్టోరీని అక్కడ ఆపేస్తాడు. తర్వాత ఆ అమ్మాయిని అడవిలో ఒక హంతకురాలుగా చూపించడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు అక్కడ వనరాక్షసి అంటూ ఎవరు లేరని, వీళ్ళే అడవిలో ఉండి కాపాడటానికి గాను ఈ హత్యలను చేశారని రిషి నిరూపించి వాళ్ళందరినీ అంతం చేయడం జరుగుతుంది. ఆ విధంగా స్టోరీని ముగిస్తారు. కానీ వచ్చే భాగంలో మళ్ళీ అంటే రెండో భాగం ఉంది అని దర్శకుడు చూపిస్తూ ఉన్నాడు. సో దర్శకుడి ప్రకారం మళ్ళీ వచ్చే భాగంలో మళ్ళీ ఏం కథ చూపిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే దీనిలో ముఖ్యంగా డామినెంట్ రోల్ ఎవరిది ఉంది అంటే ఇతంది, నవీన్ చంద్రది. ఇతంది పోలీస్ ఆఫీసర్గా చాలా అద్భుతమైన నటన ఉంది. అలాగే ఆయన భార్య
ఆత్మ కనిపించినప్పుడు ఆందోళన ఇవన్నీ కూడా చాలా ప్రస్ఫుటంగా చూపిస్తూ చాలా పాత్రలు ఒదిగిపోయి నటనను చూపించాడు. దర్శకులు చాలా తమ ప్రతిభని చూపించారు. ఫోటోగ్రఫీ, మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఇది డెఫినెట్గా ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్ అండ్ హారర్ వెబ్ సిరీస్ అందరు చూసి ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.